ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, వి షుడ్ వర్క్ అగైన్. ఎందుకంటే అతనిలో నాకు నచ్చింది ఏంటంటే వెరీ వెరీ పాజిటివ్ స్మైల్, ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాడు. అండ్ స్పీడ్, బేసిక్గా శివ స్పీడు ఇంక నా గురించి సో కెమెరామెన్ని డైరెక్టర్ అంత స్పీడ్గా ఉంటే ఇంకా దానికి తిరగలేదు. ఇక ఇంకొక వ్యక్తి మా దినేష్. యు టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నన్ను చాలా బాగా చూసుకున్నాడు సీనియర్లు, మొత్తం నాకు అరేంజ్మెంట్స్ కానీ అన్నీ. అసలు అంటే తన డౌట్ ఇన్ని రోజులు సీనియర్లు ఉండగలవా లేదా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ కొంచెం ఇబ్బంది పడ్డావు, కానీ సెకండ్ షెడ్యూల్ నుంచి ఇంకా అలవాటు అయిపోయి చాలా బాగుంది. దినేష్, ఫెంటాస్టిక్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అనంత్ గారు, మీరు ఇందాక మాట్లాడింది మాత్రం అద్భుతం అండి. మీ అఫ్కోర్స్ ఇంక మాటలు మీకు మాలాంటి వాళ్ళకి వస్తాయి, ఆ మాటలు మీలాంటి వాళ్ళు కాకపోతే. ఎవడది సో మీ సైలెంట్గా ఉండండి, కాసేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్. మాట్లాడండి అయ్య బాబు, మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం, చాలా హాయ్ బ్రహ్మ. అసలు ఈ సినిమా కొరియోగ్రాఫ్ చేసిన 3 డాన్స్ మాస్టర్లు, ముగ్గురు. కట్టు బాలభాస్కరే కదా. అండ్ మా పల్లకి సాంగ్ ఏమో శేఖరు, యాలలో ఏమో మా శివ. గతంలో కె రాఘవేంద్ర గారు చేశారు పెళ్లి సందడి సినిమా కొరియోగ్రఫీ. ఇప్పుడు ఇక్కడ అంటే మా కృష్ణవంశీ గారు కూడా అలవాటు ఉంది, అది ఆయనే కొరియోగ్రాఫ్ చేస్తాడు. సో శివ కొరియోగ్రాఫర్గా. అండ్ మా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్లు, ఇంకా వాళ్ళతో ఎన్ని సినిమాలు చేసామో లెక్కలేదు. ఆల్మోస్ట్ నా సినిమాలు అన్నీ వాళ్లే, అంటే 80% సినిమా చేసింది వాళ్లే. సో ఆ క్లైమాక్స్ కానీ ఆ చేస్ కానీ చాలా బాగా చేశాను. రియల్ సతీష్, నీకున్న కసి, అంటే నీకున్న ఎనర్జీ అండ్ నీ ఫిట్నెస్ సూపర్. అంటే ఏం లేదు ఇంకా, అంటే నేను బేసిక్గానే కొంచెం చాలా ఇదిగా ఉంటాను. ఓకే, సో ఈ ఫిట్నెస్ ఇలాగే ఉంచు. అంటే టైం వచ్చేసరికి ఏంటంటే బస్సుగా వదిలేస్తాం, బాడీని వదలొద్దు. చాలా బాగుంది, చాలా బాగున్నావు. నువ్వే నాగలా లుంగి కట్టుకొని చేస్తాం, ఆ కంఫర్ట్ ఉందో చూసుకోవటం, అది చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. అండ్ ఫ్యూచర్ ఇంకా చాలా వర్క్ చేయాలి మనం. ఆల్ ది బెస్ట్. ఇంకెవరన్నా మర్చిపోతున్నా లేదు. సో కమింగ్ టు ఇంకా ఆర్టిస్టుల పేర్లు అందరూ చెప్పేశాను కదా బాయ్, ఇంకెవరున్నారా? అయ్యా బలోడు, ఎలా మర్చిపోతాను. జీవి ప్రకాష్, సోల్ ఆఫ్ ఇరుముడి. అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇందాక మా ప్రొడ్యూసర్ రవి చెప్పినట్టు ఆ రీల్స్ కూడా చూస్తుంటేనే ఆ ఫీల్ ఇది వచ్చేస్తుంది. ఒక 3 అంటే సినిమా రిలీజ్ ముందు రోజు అనుకుంటాను. మోక్ష కూడా మా అమ్మాయి మోక్ష కూడా చూస్తుంటే ఏడ్చేస్తుంది లిటిల్గా, సౌండ్కి దానికి. అసలు జీవి ఎక్స్ట్రాడినరీ. అంటే ఎక్స్ట్రాడినరీ అని చాలా చిన్న వర్డ్, అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏమి అసలు ఏడిపించావు అబ్బాయి నీ మ్యూజిక్, నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఎక్సలెంట్, సూపర్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ అండ్ రవి, ఆల్రెడీ ఇప్పటికే 3-4 సార్లు చెప్పాను, దే ఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ మోర్ దెన్ ప్రొడ్యూసర్స్. రవి చెప్పేసి వెళ్ళిపోతుంటాడు, ఎక్కువ మామూలుగా టెక మాట్లాడేసుకుని వెళ్ళిపోతాడు. నాకు 4 రోజుల నుంచి మార్నింగ్ అలారం వచ్చి మా నవీను మార్నింగ్ ఫోన్ చేసి 5:30కి తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంటే ఎలా ఉందంటే ఏంటోనండి అసలు భలే ఉందండి, అర్థం కావట్లేదండి ఏంటి అసలు. సో ఆయన హ్యాపీనెస్, ఆయన ఆనందం, ఆయన పులికించిపోవటం అసలు మామూలుగా లేదు. నవీన్ గారు ఆయన ఏంటంటే రిలీజ్ రోజు నా దగ్గరికి వచ్చేసి అసలు ఆ హక్ చేసుకుంటుంటేనే విచిత్రంగా ఉంది నాకు. దాని మరి మా శివని హక్ చేసుకుని మా శివ అన్నాడు, నేనైతే చిన్నప్పుడు కింగ్ కాంగ్ ఇంగ్లీష్ సినిమా కింగ్ కాంగ్ ఉంది కదా, అలా ఉందనమాట. ఆ అమ్మాయి హక్ చేసుకుంటుంది కదా, ఈయనేమో కింగ్ కాంగ్, శివ ఏమో అమ్మాయి. ఇలాగ మనం ఇంకా చాలా సినిమాలు చేయాలి నవీన్ గారు, రవి గారు. బిగ్ కంగ్రాచులేషన్స్. ఇది ఇంకా కంగ్రాచులేషన్స్ కొన్ని రోజులు ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటాను. నాకు మార్నింగ్ నెక్స్ట్ ఇంక అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నవీన్ నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పర్సన్, అందరూ మెయినే అనుకోండి, బట్ ఇప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు బాగా కన్జ్యూమ్ చేసాం పాండమిక్ టైంలో.